అందరికీ హాయ్. అందరు ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. మన ఛానల్లో ఫస్ట్ రియల్ హారర్ స్టోరీ వినడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ఈ హర్రర్ స్టోరీని స్టార్ట్ చేసే ముందు అసలు ఈ హర్రర్ స్టోరీస్ ఎలా వస్తాయి, ఎక్కడి నుంచి వస్తాయి అనే విషయం గురించి డిస్కస్ చేద్దాం. ఫస్ట్ కేస్, మనందరి లైఫ్లో ఏదో ఒక టైంలో ఒక చిన్న హర్రర్ ఇన్సిడెంట్ అయినా జరిగే ఉంటుంది. అలా జరిగిన హర్రర్ ఇన్సిడెంట్స్ని మనం ఇక్కడ స్టోరీస్ రూపంలో చెప్పుకుంటాం. ఈ కింద కనపడుతున్న నా ఇన్స్టాగ్రామ్ ఐడికి మీ లైఫ్లో జరిగిన హర్రర్ ఇన్సిడెంట్ని మెసేజ్ రూపంలో నాకు షేర్ చేయండి. అండ్ సెకండ్ కేస్, నేను పర్సనల్గా విన్న, తెలుసుకున్న హర్రర్ స్టోరీస్ని మీతో షేర్ చేసుకోవటం. అండ్ ఫైనల్లీ థర్డ్ కేస్, ఈ ప్రపంచంలో మోస్ట్ పాపులర్ హర్రర్ స్టోరీస్ని మీతో స్టోరీస్ రూపంలో షేర్ చేసుకోవటం. మీ అందరికీ మన రియల్ హర్రర్ స్టోరీస్ ఎలా జనరేట్ అవుతాయో అర్థమైంది అనుకుంటున్నా. ఇక లేట్ చేయకుండా మన రియల్ హర్రర్ వరల్డ్లోకి ఎంటర్ అయిపోతాం. ఈ స్టోరీని మనతో షేర్ చేసుకుంటున్న విక్టిమ్ పేరు అభయ్. విక్టిమ్ అంటే మీకు డౌట్ రావచ్చు. ఎవరి స్టోరీ అయితే మనం ఇక్కడ డిస్కస్ చేసుకుంటామో అతన్ని మనం విక్టిమ్ అని పిలుచుకుంటాం. అభయ్ నా చైల్డ్హుడ్ ఫ్రెండ్. వాడి లైఫ్లో జరిగిన ఒక రియల్ హారర్ ఇన్సిడెంట్ గురించే ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నాం. అభయ్ చాలా విచిత్రమైన మనిషి. వాడు ఎవరితో కలిసేవాడు కాదు, ఎవరితో మాట్లాడేవాడు కాదు. పీఈటీ పీరియడ్లో అందరూ గ్రౌండ్లోకి ఇలా ఆడుకుంటుంటే వాడు మాత్రం క్లాస్లో ఒక్కడే ఒంటరిగా ఉండేవాడు. అబ్బాయికి ఒంటరిగా ఉండడం అంటే చాలా ఇష్టం. తనకి ఎప్పుడూ ఒక అలవాటు ఉండేది. స్కూల్ వదిలిన వెంటనే తన ఇంటికి సుమారు 1.5 కిలోమీటర్ దూరంలో ఉన్న పాడుబడిన ఇంటి పక్కనున్న గ్రౌండ్కి వెళ్ళి ఆడుకోవడం అంటే అబ్బాయికి చాలా ఇష్టం. కానీ ఇక్కడ అబ్బాయికి తెలియని, మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఆ పాడుబడిన ఇంట్లో మనిషి అడుగుపెట్టి ఇప్పటికీ 7 సంవత్సరాలు అవుతుంది. ఇక్కడే మన స్టోరీ టర్న్ తీసుకుంటుంది. అనుకోకుండా అబ్బాయికి హై ఫీవర్ వచ్చి ఒక 10 రోజులు ఇంటి దగ్గర ఉండిపోవాల్సి వస్తుంది. స్కూల్ని కానీ ఫ్రెండ్స్ని కానీ మిస్ అవుతున్న ఫీలింగ్ కన్నా ఆ పాడుబడిన ఇంటి పక్కనున్న గ్రౌండ్కి వెళ్ళి ఆడుకోలేకపోతున్న బాధ తనలో ఎక్కువ అవుతుంది. ఓ రోజు రాత్రి అబ్బాయి వాళ్ళ అమ్మ పక్కన పడుకొని ఉంటాడు. సడన్గా తనకి మెలకు వస్తుంది. ఆ పాడుపట్ట ఇంటి పక్కన ఉన్న గ్రౌండ్కి వెళ్ళాలనే కోరిక తనకి బలంగా వేస్తుంది. వెళ్ళాలని నిర్ణయించుకుంటాడు. ఇప్పుడు చెప్తున్న కథని కొంచెం సేపు పాస్ చేసి అబ్బాయి వాళ్ళ ఇల్లు ఎలా ఉంటుందో తెలుసుకుందాం. ఇంటి మెయిన్ డోర్ తీయగానే వరండా వస్తుంది. వరండాలో అబ్బాయి సైకిల్ ఉంటుంది. ఆ వరండా దాటుకుని కొంచెం ముందుకెళ్తే మెయిన్ గేట్ వస్తుంది. అబ్బాయి మెయిన్ డోర్ తీశాడు, వరండాలోకి వెళ్ళాడు, సైకిల్ తీసుకున్నాడు, మెయిన్ గేట్ తీసుకొని మెయిన్ రోడ్లోకి ఎంటర్ అయ్యాడు. అబ్బాయి గ్రౌండ్కి వెళ్ళే ప్రయాణం మొదలైంది. చుట్టూ వాతావరణం ఎలా ఉందంటే, అక్కడక్కడ వెలుగుతున్న స్ట్రీట్ లైట్లు, చుట్టూ చీకటి, దూరంగా కుక్కల అరుపులు, తన గుండె చప్పుడు తనకే వినిపించేంత నిశ్శబ్దం. వాటినేవి లెక్క చేయకుండా అబ్బాయి తన ప్రయాణాన్ని కొనసాగించాడు. ఆ ప్రయాణంలోనే సడన్గా తన కంట్లో ఒక వెలుగు పడింది. ఆ వెలుగు ఆ పాడుపడ్డ ఇంట్లో ఉన్న ఒక ఫోటో నుంచి వస్తుంది. ఆ ఫోటో చూడాలని
అబ్బాయి సైకిల్ దిగాడు. ఆ ఫోటో చూడటానికి ఆ పాడుపడ్డ ఇంటి వైపుకు అబ్బాయి అడుగులు వేశాడు. మనం చెప్పుకుంటున్న స్టోరీకి కొంచెం బ్రేక్ ఇచ్చి అసలు ఆ ఇంటి బ్యాక్ స్టోరీ ఏంటో తెలుసుకుందాం. ఆ ఇంట్లో ఒక హస్బెండ్ అండ్ వైఫ్, వాళ్ళకిద్దరు పిల్లలు చాలా హ్యాపీగా ఉండేవాళ్ళు కొన్నాళ్ళు. ఆ తర్వాత వాళ్ళ ఇంట్లో గొడవలు రావడం స్టార్ట్ అయ్యాయి. ఆ ఇంట్లో గొడవలు రావడానికి ఫస్ట్ మెయిన్ రీజన్ వాళ్ళ ఇంట్లో ఉన్న హస్బెండ్ పెట్టుకున్న అక్రమ సంబంధం. వైఫ్ చాలాసార్లు చెప్పి చూసింది, కానీ ఆయన వినలేదు. దీని తర్వాత వైఫ్ హస్బెండ్ని బెదిరించడం మొదలుపెట్టింది. నువ్వు ఆ మనిషిని వదలకపోతే నేను పిల్లలతో సహా ఇంట్లోనే ఆత్మహత్య చేసుకుంటానని. హస్బెండ్ వినలేదు, ఆ మాటను లెక్క చేయలేదు. ఎందుకంటే వాళ్ళ వైఫ్ ఒక అనాథ. నీకు దిక్కులేదు, నన్ను వదిలి వెళ్తే అని మాటలు చెప్పేదాన్ని భయపెట్టాడు. అనుకున్నది పనే జరిగింది. తను ఒకరోజు పిల్లలతో సహా అదే ఇంట్లో కృష్ణాలు పోసుకొని తగలడిపోయింది. కొన్ని రోజులకి ఆ హస్బెండ్ కూడా కాళ్ళు చేతులు పడిపోయి ఇదైపోయాడు. ఇది ఆ ఊరు చుట్టుపక్కల వాళ్ళు చెప్పే కథ. ఇప్పుడు అదే ఇంటికి మన అబ్బాయి ఆ ఫోటో చూడటానికి వెళ్తున్నాడు. అబ్బాయి పాడుపడిన ఇంటి గేట్ తీశాడు, లోపలికి వెళ్ళాడు. ఆ ఫోటోని చేతులకు తీసుకొని ఫోటోలో ఉన్న వాళ్ళ మొక్కలు చూశాడు. వైఫ్ అండ్ హస్బెండ్, వాళ్ళిద్దరు పిల్లలు. ఎంతో హ్యాపీగా ఉన్న ఫోటో అది. ఆ ఫోటోని తన సైకిల్ బ్యాక్ సైడ్ పెట్టుకొని ఆ గ్రౌండ్కి తన ప్రయాణాన్ని మొదలుపెట్టాడు. తను ఇన్నాళ్ళు మిస్ అయిన గ్రౌండ్. ఆ గ్రౌండ్లో దుమ్ముకుతున్నాడు, ఎగురుతున్నాడు, నవ్వుతున్నాడు. అప్పుడే సడన్గా అప్పటి వరకు మొహంలో ఉన్న నవ్వు ఇప్పుడు గుండెల్లో భయంగా మారింది. చుట్టూ చీకటి. ఆపై నొక్కిరి పిక్కిరి చేసింది. అసలేం మంచిగా లేదని సైకిల్ దగ్గరికి వెళ్ళిపోయాడు అబ్బాయి. అబ్బాయి సైకిల్ తీసి సైకిల్ తొక్కడం మొదలుపెట్టాడు. వెళ్తున్న కొద్దీ తన వెనక ఎవరు ఫాలో అవుతున్నట్టు అబ్బాయి కనిపించింది. అడుగుల శబ్దాలు వినిపిస్తున్నాయి. ఏమర్థం కాలేదు, కానీ వెనక్కి తిరిగి మాత్రం చూడలేదు. అబ్బాయి వెనక్కి తిరిగి చూడపోవడానికి ఒక రీజన్ ఉంది. అబ్బాయి వాళ్ళ తాతయ్య ఎప్పుడు ఒక మాట చెప్పేవాడు, ఏవనకి ఏవైనా దయ్యాల్లాంటివి, ఆత్మలు, పిశాచులు ఇలాంటివి ఏవైనా నీ వెనక చప్పుడు చేస్తున్నట్టు నీకు ఎప్పుడైనా అనిపిస్తే ఎప్పుడు కూడా వెనక్కి తిరిగి మాత్రం చూడొద్దు. వాటిని వెనక్కి తిరిగి చూస్తే అవి నిన్ను ఆవహించుకునే శక్తి వాటుకుంటుంది. ఇప్పుడు వెనక్కి తిరిగి చూడుకో. అప్పుడు ఆ సమయంలో అబ్బాయికి వాళ్ళ తాతయ్య మాటలు బలంగా వినిపించాయి. ఎంత చప్పుడొచ్చినా వెనక్కి తిరిగి మాత్రం చూడలేదు. వెనక్కి తిరిగి చూడకుండా సైకిల్ తొక్కుతూనే ఉన్నాడు. సైకిల్ ఫాస్ట్గా తొక్కుతుంటే అడుగుల శబ్దాలు కూడా ఫాస్ట్గా పడుతున్నాయి. సైకిల్ ఫాస్ట్గా తొక్కుతున్నాడు, అడుగుల శబ్దాలు ఫాస్ట్గా పడుతున్నాయి. సైకిల్ తొక్కుతున్నాడు, అడుగులు పడుతున్నాయి. సైకిల్ తొక్కుతున్నాడు, అడుగులు పడుతున్నాయి. సడన్గా సైకిల్ చైన్ పడిపోయింది. అబ్బాయి సైకిల్ దిగి వెనక్కి తిరిగి చూడకుండా సైకిల్ చైన్ వేసుకున్నాడు. గుండెల్లో అలజడి, రేపనే రోజు చూస్తామా అనే భయం. సైకిల్ చైన్ వేసాడు. సైకిల్ తొక్కడం మళ్ళీ మొదలుపెట్టాడు. సైకిల్ తొక్కుతున్నాడు, అడుగులు పడుతున్నాయి. సైకిల్ తొక్కుతున్నాడు, అడుగులు పడుతున్నాయి. సైకిల్ తొక్కుతున్నాడు, అడుగులు పడుతున్నాయి. ఇల్లు వచ్చేసింది. సైకిల్ బయట ఇసిరేసి ఇంట్లోకి పరిగెత్తుకుంటా వెళ్ళిపోయి సోఫాలో పడిపోయాడు, పడుకొని పోయాడు. ఆ తర్వాత రోజు తెల్లవారుజామైంది. అబ్బాయిని లేపడానికి అబ్బాయి వాళ్ళ అమ్మ సోఫా దగ్గరికి వెళ్ళింది. ఒరే అబ్బాయి, ఇంకా నిద్ర లేవలేదా? ఎప్పుడు రెడీ అవుతావు? ఎప్పుడు స్కూల్కి వెళ్తావు? లే త్వరగా. అబ్బాయి, అమ్మా ఆ సైకిల్ బయట ఉంది కానీ లోపల తీసుకొచ్చి పెట్టమ్మా.
ఏంటి? నీ సైకిల్ బయట ఉందా? నీ సైకిల్ బయట ఎలా ఉంటుందిరా? అబ్బాయి మా నా సైకిల్ బయటనే ఉంది మా, లోపల పెట్టు. నీ సైకిల్ బయట ఎలా ఉంటుందిరా? నేను నైట్ గేట్కి తాళం వేసి పడుకుంటే ఏంటి అనే క్వశ్చన్ మార్క్ డౌట్తో అబ్బాయి వరండాలోకి వెళ్ళాడు. సైకిల్ వరండాలోనే ఉంది, మెయిన్ గేట్ తాళం వేసి ఉంది. నేను ఎక్కడ పడుకున్నానని పరిగిస్తూ లోపలికి పోయాడు. అబ్బాయి సోఫాలోంచి లేచి ఇప్పుడు వరండాలోకి వచ్చాడు. కానీ రాత్రి పడుకుంది మాత్రం వాళ్ళమ్మ పక్కన. ఒక క్షణం ఏం అర్థం కాలేదు. నేను రాత్రి ఆ పాడుబండి ఇంటికి వెళ్ళింది, ఆ గ్రౌండ్ దగ్గరికి వెళ్ళింది, నా సైకిల్ చైన్ పడిపోయింది. ఇదంతా అబద్ధమా, కళ, ఏం అర్థం కావట్లేదే అని ఆలోచిస్తూ బ్రష్ చేయడానికి బాత్రూమ్కి వెళ్ళాడు. బ్రష్ ఇలా పట్టుకుంటే ఆ బ్రష్ మొత్తం గ్రీజ్ అంటింది. ఆ గ్రీజ్ ఎక్కడితో ఆలోచిస్తే అర్థమైంది. ఆ గ్రీజ్ ఎక్కడితో కాదు, తను రాత్రి సైకిల్ చైన్ పడిపోయినప్పుడు సైకిల్కి చైన్ వేశాడు కదా, అక్కడ అంటుకున్న గ్రీజ్ అది. సైకిల్ ఇంట్లోనే ఉంది, గేట్కి తాళం వేసింది, చేతికి గ్రీజ్ అంటుంది. రాత్రి పడుకుంది అమ్మ పక్కన, కానీ లేచింది సోఫాలో. ఏది నిజం, ఏది కళ? అబ్బాయికి ఏం అర్థం కాలేదు. ఇదే అబ్బాయి లైఫ్లో జరిగిన ఒక హారర్ ఇన్సిడెంట్. అది కళ, నిజం, మీరేమనుకుంటున్నారు కామెంట్ చేయండి. కానీ ఈ మాట నేను విన్న తర్వాత నా ఫ్యూజులు ఎగిరిపోయాయి. అదేంటంటే అబ్బాయి వాళ్ళు 2 years తర్వాత ఇల్లు షిఫ్ట్ అవ్వాల్సి వచ్చింది. ఆ ఇల్లు షిఫ్ట్ అయ్యే టైంలో ఆ ఇంట్లో ఒక గ్రూప్ ఫోటో దొరికింది. ఆ గ్రూప్ ఫోటో ఎవరితో తెలుసా? ఆ పాడుపడిన ఇంట్లో ఆ రాత్రి సైకిల్ బ్యాక్ సైడ్ పెట్టుకొని తీసుకొచ్చాడు కదా, ఆ గ్రూప్ ఫోటో అది. కళ, నిజం. ఈ వీడియో ఎంతసేపు చూసారంటే ఎంతో కొంత ఇంట్రెస్టింగ్ అనిపించిందని అనుకుంటున్నాను. ఒకవేళ అలానే అనిపిస్తే మన వీడియోకి ఒక లైక్ చేయండి. అబ్బాయి హర్రర్ స్టోరీ మీకు ఎలా అనిపించింది కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్లో ఎవరికైనా హర్రర్ స్టోరీస్ ఇంట్రెస్టింగ్ అనిపిస్తే వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఆ బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నాకు ఇంకొన్ని వీడియోస్ చేయడానికి బూస్ట్ అండ్ మోటివేషన్లా ఉంటుంది. సీ యూ సూన్. మరో వీడియోతో కలుసుకుందాం.